మొదటిగా చూస్తే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారినటువంటి మహిమ కిరీటం పొందుకుంటాం అని వాగ్దానం ఉంది. అయితే పొందుకోవడానికి కొన్ని అర్హతలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మొదటిగా ఏంటంటున్నారంటే, పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. రెండవదిగా చూస్తే ఆయన అంటున్నాడు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దీన మనస్సు అనే వస్త్రముతో మనల్ని మనం అలంకరించుకోవాలని వాక్యంలో చెప్తూ ఉన్నారు. మొదటిగా మనం పెద్దలకు లోబడి ఉండాలి. రెండవదిగా మనము దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. మరి మూడవది కూడా ఇక్కడ చెప్పారు. అదేంటి అని అంటే 6వ వచనంలో ఆఖరి భాగంలో ఏమంటున్నారంటే, దీన మనస్కులై ఉండుడి. మన మనస్సు మనము ఏదో అధికారం కలిగిన వారిగా గర్వముతో ఉన్నవారిగా ఉండకుండా మనము దీన మనస్సును కలిగి ఉండాలి అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. అలాగే 4వదిగా ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. 4వదిగా చూస్తే మన చింత అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద వేయిస్తే మనం ఖచ్చితంగా దీవించబడి ఆశీర్వదించబడతాం. తర్వాత అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మనం ఏదో దేవుడు చేస్తాడు కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా మనం జీవించడం కాదు. మనము మెలకువగా ఉండి దేవుని సముఖంలో మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఎందువల్ల ఇవన్నీ చేయాలి అని అంటే రెండు వాటి కోసం. మొదటిది మనము జీవకిరీటం పొందుకోవడం కోసం. మూడవదిగా ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనం జీవకిరీటాన్ని ఇస్తారు ఆయన. రెండవదిగా చూస్తే సాతాను అపవాది ఎవరిని మింగుదుమా అని చెప్పి వాడు ఊరిలోకి తిరుగుతున్నాడు. అందుకోసము వాడి నుంచి తప్పించుకోవడానికి కూడా మనం ఈ 4 పనులు చేయాలి. మొదటిగా లోబడి ఉండాలి పెద్దలకు. రెండవదిగా దీన మనస్సు అనే అలంకరణతో మనం అలంకరించబడాలి. మూడవదిగా మనము దేవుని యొక్క చేతి కింద మనమందరము కూడా దీన మనస్కులై ఉండాలి. 4వదిగా చూస్తే మన చింత యావత్తు ఆయన మీద మాత్రమే వేయాలి. 5వదిగా చూస్తే మనము మెలకువగా ఉండి నిబ్బరమైన బుద్ధి గలవారమే మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయాలి. ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ లోకంలో దీవించబడతారు. ఆ తర్వాత మరి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరైనటువంటి యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మనము వాడబారని మహిమ కిరీటాన్ని పొందుకుంటామని చెప్పి ఈ సమయంలో ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.